ఎప్పుడూ కూడా గురువుగారు ఇలా ఉంది అని ఓ మాట చెప్తున్నప్పుడు తప్పకుండా నాన్న నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, చాలా బాగుంది అని చెప్పి నన్ను వెన్నుతట్టి చాలా ప్రోత్సహిస్తున్నటువంటి ఆర్ష విజ్ఞాన అనంత భారతీయ ఆర్ష విజ్ఞాన వాటిక వ్యవస్థాపకులు మనోయోగ సాధకులైనటువంటి బ్రహ్మశ్రీ భాస్కరపట్ల శ్రీరామూర్తి శర్మ గారిని కూడా ఆహ్వానం చేస్తున్నాం. వీరు సంస్కృతాంధ్ర పండితులు గురుగారు. వీరికి మంచి సాన్నిహితులు పీడిజ రంగాచార్యులు మేషారు. వీరు కలిసి పనిచేసాము 37. అవును చెప్పారు. మాడుగుల రామఫణి శర్మ గారి అవధానం చెప్పారు. రంగాచార్యులు గారు నేను కలిసే చాలా ఈ సన్మాన పత్రంలో వారి శ్లోకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉభయ సంస్థల తరఫు నుంచి ఉపనిషత్ మందిరం అంటే నిన్నే గురువుగారు వ్యాఖ్యానం చెప్పారు. అలాగే మా పీఠం తరఫున అమ్మవారి ఆశీస్పూర్వకంగా స్వామివారికి చిరు సత్కారం అలాగే మిగతా కార్యక్రమాన్ని గురువుగారు నిర్వహించవలసిందిగా కోరుకుంటున్నాను. సభా సరస్వతి నమః. ఒక్క నిమిషం మీ అనుమతితో మాట్లాడతాను. నా వయస్సు కాదు నేను చెప్తున్నటువంటి మాటలు. నేను 83లో ఇక్కడ జాయిన్ అయ్యాను. నాటి నుంచి ఇవాళ 2023 డిసెంబరు ఈ తేదీ వరకు ఈ ఊరిలో ఈ జిల్లాలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలకి నేను ఒక సాక్షిభూతుణ్ణి. కానీ ఈ రకమైనటువంటి ఉపన్యాసం సహజంగా ఏమంటాం, నేను ఆ స్థాయికి దిగి వచ్చి చెప్పానండి అని అన్న వాళ్ళని చూశాను. ఆ స్థాయి వీళ్ళకి లేదన్న వాళ్ళని చూశాను. అసలు ఆ మాటలే లేవు. ఏం చెప్తున్నారో, ఏం వింటున్నామో, ఎలా చెప్తున్నారో తాదాత్మ్యం చెందిపోయి ఈ 3 రోజులు అలాగా ఆనంద సముద్రంలో వాలలాడి ఆ ఆనంద రసాస్వాదన చేసి వారికి ఆ ఆనందాన్ని పంచి ఇస్తున్నటువంటిది మాత్రమే ఈ సన్మాన పత్రం తప్ప వారికి నిజంగా మనం ఏమి ఇవ్వగలము. అందుకని వారికి ప్రత్యేకంగా ఈ విషయాలు చాలామందికి తెలుసు. ఇక్కడ అనేక మంది మహా పండితులు అలాగే ఉద్దండులు పండితులు అలాగే చక్కనైనటువంటి అవధానాలు చేసినటువంటి వాళ్ళు అందరూ మాట్లాడారు. అన్ని రకాలు విన్నాము, అన్నీ చూసినటువంటి వాళ్ళు ఇందులో సగం కంటే ఎక్కువ మంది అవన్నీ చూసి విని ఆనందించినటువంటి వాళ్ళు. ఈ ఆనందాన్ని బేరీజ్ వేసుకుంటే ఇది మాలో శాశ్వతంగా నిలిచిపోతుందని మాత్రము నేను చెప్పగలుగుతున్నాను. అందరి తరపున కూడా నేను చెప్తున్నాను. అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా వారికి తిలకము దిద్దరుగా అయ్యా రండి. పండితులు ఋగ్వేద పండితులు కన్నయ్య గారు. పేరు కన్నయ్య కానీ చిన్నయ్య కాదు, చాలా పెద్దయ్యే మనకి. అందులో ఋగ్వేదంలోంచి చెప్తారు. भूम्यां पर्वतमूर्धनि ब्राह्मणेभ्योऽभ्युनुज्ञाता गच्छदेवि यथा सुखम् प्रचोदयन्ते पवने द्विजाता ब्रह्मवर्चसं मह्यं दत्त्वा प्रजातुं ब्रह्मलोकम्. పుష్పమాలంకృతం చేయవలసిందిగా కోరుతున్నాం. దాని ఇంకో మైక్ ఉంటే ఇచ్చేస్తే బాగున్నాం. అక్కడ పెట్టారా? మీరు యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఆ పుష్పాలన్నీ మా మనస్సులే. వారికి స్వర్ణ కిరీటం పెట్టినా చాలదు, కానీ వారిని పండిత శ్రేణులలో కల్లా ఉత్తమమైనటువంటి ఆత్మజ్ఞాన పండితులుగా, పాండిత్య పదం అక్కడ పనికిరాదు, జ్ఞానం దగ్గర వారిని అలంకరిస్తూ ఓం యువం వస్త్రాణి పీపసావసాధే యువోరచ్చిద్రామందవో హసర్గా
అవాచరతి మమృతాని విశ్వార్తేన మిత్రా వరుణా సచేధే వాగుంసిమగావశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ ఓమశాం వశుభిः సహ స్వాహా ఓం సక్తోమి వదితా ఉనాదితా ఉనాసక్తోమి వసక్తోమి వదితా ఉనా పునందః పునందస్థితా ఉనాసక్తోమివ సక్తోమి వదితా ఉనా పునందాః సక్తోమి వేది సక్తుం ఇవ తితా ఉనా పునందః పునందస్థితా ఉనాదితా ఉనా పునందో యత్ర యత్ర పునందస్థితా ఉనా తితా ఉనా పునందో యత్ర పునందో యత్ర యత్ర పునందః పునందో యత్ర ధీరా ధీరా యత్ర పునందః పునందో యత్ర ధీరాః యనతే జానతే సఖ్యాని సఖా యస్సఖా యస్సఖ్యాని జానతే సఖ్యాని జానతే జానతే సఖ్యాని సఖ్యాని జానతే భద్రా భద్రా జానతే సఖ్యాని సఖ్యాని జానతే భద్రా जानते भद्रा भद्रा जानते जानते भद्रेषामेषां भद्रा जानते भद्रेषां भद्रेषामेषां भद्रा भद्रेषां लक्ष्मीर्लक्ष्मीरेषां भद्रा भद्रेषां लक्ष्मीः येषां लक्ष्मीर्लक्ष्मीरेषामेषां लक्ष्मीर्निहिता निहिता लक्ष्मीरेषामेषां लक्ष्मीर्निहिता लक्ष्मीर्निहिता निहिता लक्ष्मीर्लक्ष्मीर्निहिताध्यधिनिहिता लक्ष्मीर्लक्ष्मीर्निहिताधि निहिताध्यधिनिहिता निहिताधि वाचि वाच्यधिनिहिता निहिताधि वाचे निहितेति निहिता अधि वाचि वाच्यध्यधि वाचे वाचेते वाचे श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमाविधाच्छोभामानं महीयते धनं धान्यं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सत्याः सन्तु यजमानस्य कामाः ఇదే శుభ సందర్భంగా ఉపనిషన్ మందిరము మరియు శ్రీ రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి దేవి పీఠం వారికి బిరుదులు అనేకం ఉన్నాయి. కానీ మా నగరానికి వచ్చిన తర్వాత మాకు ఆనందం అనిపించి శంకర తత్వార్థ రత్నాకర శ్లోకాలు ఎవరైనా చదువుతారు, శ్లోకాల అర్థాలు ఎవరైనా చెప్తారు, భావాలు చెప్తారు. కానీ అర్థము, అంతరార్థము, జీవితార్థము, పరమార్థము నాలుగింటిని తెలియజేసినందుకు శంకర తత్వార్థ రత్నాకర అనే బిరుదాన్ని ఈ ఉపనిషన్ మందిర అధ్యక్షులు గుమ్మా నగేష్ గారు, శ్రీ రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి దేవి పీఠం అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు పెంట రామచంద్రశేఖర శర్మ గారు అందజేయవలసిందిగా కోరుతున్నాం. బృహస్పతి ధ్రువంత ఇంద్రస్య అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. నాదొక విద్యుక్త ధర్మం ఉంది. ఏమి రాసామో చెప్పాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది. అయితే పెద్దల యొక్క ఆలోచనని బట్టి వారికి ఉండేటువంటి అవకాశాలు కూడా వస్తాయి. మా వాసిష్ఠ కార్తికేయ చాలా అభిమానించి అందరినీ ఆదరిస్తూ ఉంటాడు. అటువంటి కార్తికేయ మీరు పద్యాలు రాయండి అన్నాడు. పద్యాలు ఏమిటాయా, మహానుభావులు వస్తున్నారు, శ్లోకాలే రాద్దామని అనుకున్న తర్వాత పీటీజీవి రంగాచార్య గారు మీ అందరికీ తెలుసు, మేము ఇద్దరం కలిసి 30 సంవత్సరాలు కలిసి పనిచేసాము. ఈ మధ్యనే వారిద్దరు కలుసుకున్నారని ఆయన మాటల ప్రసంగంలో చెప్పేసరికి రాగలరా అని అడిగాం. ఆయన వేరే
100 గుడులను సంరక్షించాలనే తాపత్రయంలో పడుతున్నారు, వెళుతున్నారు. 100 గుడులు మన ఆంధ్రాలో ఉన్నవి వస్తారు, మన ప్రాంతం కూడా రాబోతున్నారు. అటువంటి వ్యక్తిని నేను అడిగేసరికి రాలేకపోతున్నాను, కానీ నేను పద్యం ఇస్తున్నాను రాసుకోండి అని చెప్పి ఆయన ఇచ్చారు. ఆ పద్యాలన్నీ కలిపి వారికి సమర్పిస్తున్నాం. జయ జయ శంకర జగద్గురు శంకర. జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం విశేషతः జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం దివ్యానుగ్రహై శృంగేరి పరంపరానుగత శ్రీ విద్యా సంప్రదాయ సద్గురు శ్రీయానందనాథ ఈశ్వర సత్యనారాయణ శర్మ దివ్య ఆశీర్భిః శ్రీకాకుళనగరే ఆదిశంకరాచార్య మార్గే స్థిత శ్రీ రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరీ దేవీ పీఠం ఉపనిషన్మందిరం సంయుక్త ఆధ్వర్యవే స్వస్తి శ్రీ శోభకృత్ కార్తీక బహుళ ద్వాదశి స్థిరవాసరత చతుర్దశి ఆంగ్లమాన ప్రకారేణ 9/12/2023 11/12/2023 ఇందువాసర పర్యంతం త్రయాన్నిక దీక్షాయాం శ్రీ 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 జగద్గురు శంకరాచార్య స్తోత్ర వైభవ రహస్యార్థ ప్రవచన సందర్భే బ్రహ్మశ్రీ పసర్ల శర్మ సుక్తిముక్తా ఫల భారతీయత్వరక్షార్థం సంస్కృత్యా సాధనాయ వై నిరంతరం చలన్ లోకే బంగారయ్య ఆకలిష్యతి. భారతీయ సంస్కృతి రక్షణ కోసం సాధనగా ఆయన అడుగులు వేసుకుంటూ వెళ్తున్నానని చెప్పారు. ఆయన ఆకలిష్యతి, ఈ బంగారయ్య గారు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. తపస్వి జనోత్తుంగ మానస సంచార, తపస్విజనుల యొక్క మనస్సులలో ఎల్లప్పుడూ కూడా సంచరించేటువంటి వాళ్ళు కనుకనే విధుశేఖర భారతీ తీర్థస్వామి వారు జగద్గురువులందరూ కూడా వారికి ఆశీర్వచనాలు పలికారు. వాసుదేవ రామాయణ రచన ధురంధర వాసుదేవ శాస్త్రి పౌత్ర స్తోత్రనిధి సూత్ర కౌండిన్యస గోత్ర శరద్యపాతే సతి. రేపటితో మనకి శరదృతు వెళ్ళిపోతుంది. హేమ మంజులే, హేమంత ఋతువు వస్తుంది. ఇవన్నీ మననం చేసుకుందికి, సాధన చేసుకుందికి పనికొచ్చేటువంటి మాసం. మాసానాం మార్గశీర్షం అంటాడు కదా, ఎల్లుండి నుంచి మనకి మార్గశిర మాసం రాబోతోంది. మనోజ్ఞమాసే మృగశీర్షనామని, మనోజ్ఞమైనటువంటి మాసము మృగశీర్ష నక్షత్రంతో కూడినటువంటిది నామని. త్రికాల పూజ పరిసేవనంచ, 3 కాలాల్లో పూజను చేసుకోవడం కోసం పనికొచ్చేటువంటిది. ఆ సమయంలో మీ తాలూకా ప్రవచనాలు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి. శ్రీ శంకరాచార్య పరంపరాగత శ్రీ 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 భారతీ తీర్థస్వామి కరకమలై అభినందిత తనో విలాసిత, ఆయన చేత అభినందించబడ్డారు భారతీ తీర్థస్వామి వారి చేత. లాస్య ప్రసంగ చతుర, నవ్వుతూనే ఆయన చక్కగా ప్రసంగాన్ని అంటిస్తూ ఉంటారు, మంట పెట్టిస్తూ ఉంటారు, మంట తగ్గిస్తూ ఉంటారు. ఇందాక చెప్పినట్టుగా సమస్థితికి మళ్ళీ తీసుకొస్తూ ఉంటారు, పైకి ఎక్కిస్తుంటారు, కిందకి తెస్తూ ఉంటారు. ఈ 3 రోజుల ప్రసంగంలో అవే జరిగాయి. లాస్య ప్రసంగ చతుర, చక్కగా నవ్వుతూనే, చక్కగా అంటే ఇవి చెయ్యాలి అని చెప్పినట్టు చెప్పాలి, కోపం రాకూడదు, మళ్ళీ తగ్గించాలి, విమర్శ చెయ్యాలి, అవన్నీ చేసినటువంటి వారు. పసల్లపాటి వంశాబ్ది ఆర్ష విద్యా తపోజన పునీతం కురుతే సర్వాన్ అద్వైతహిత భాషణై, అద్వైతహిత భాషణల చేత అందరినీ కూడా పునీతం చేశారు. నిగమ ఆగమ వాగ్విశిఖై శఠమర్దన ప్రక్రియలోలా, శఠులను కూడా మర్దనం చేయడం అనేటువంటి ప్రక్రియ యందు అభిమానం కలిగినటువంటి వాళ్ళు, ఆయన కోరిక కలిగినటువంటి వారు. ఏ విశిఖముల చేత, ఆ విశిఖములు అంటే బాణములు, ఏ విశిఖములు నిగమములు ఆగమములు కూడా వారికి కరతలామకమై ఉన్నాయి. ఇది రంగాచార్య గారు ఇచ్చినటువంటి శ్లోకం. శ్రీ శ్రీ శంకర దివ్య భవ్య కరుణా సంప్లావితం భాసురం శ్రీమద్భాష్య సమాదరేణ శుచిరం నిర్వర్తితం భావుకం హిందూ ధర్మ సమాశ్రితం ఖలు సదా సంజీవనం జీవనం మాతాపితృపదారవిందలసితం శ్రీ శ్రీనివాసం భజే. నేను బంగారయ్య వాడుకున్నానండి, మీరేం వాడుకుంటారంటే శ్రీనివాసుని వాడుకుంటానని. శ్రీనివాస బంగారయ్య కదా, అందుకని శ్రీనివాస బంగారయ్య అన్నారు. వారు లేకపోయినా వారి మాటలు వీరి చెవిని పడితే నాకు ఆనందం, వారికి ఆనందం, మనందరికీ కూడా ఆనందమే. వాణీపతి శ్రీపతి పార్వతీశ గంగా చ గోదావరి నర్మదాద్యా. నిన్న
ఆ యమునాష్టకం, నర్మదాష్టకం, ఆ అష్టకాలన్నీ కూడా నేను చదివాను కనుక నాకు కొంత ఆనందం అనిపించింది. ఎవరు యమునాష్టకం, ఆఖరికి పుష్కరాష్టకం ఎవరు చదవరండి, అవన్నీ వదిలేశారు. కానీ అవన్నీ ఆయన నిన్న ప్రసంగవశాత్తు పుష్కరాష్టకం వాటి గురించి చెప్పారు. ఆ నర్మదాష్టకాన్ని కూడా నేను గానం చేసి యూట్యూబ్లో పెట్టాను, ఎవరైనా వింటారని. నమామి నర్మదే అని చెప్పేసి ఉంటుంది. అట్లాంటి నదులన్నీ కూడా సద్యాస్త దేవాహ భువి భోగభాగ్యై, దేవతలందరూ కూడా రక్షంతు సర్వాన్ దిశి దేవతాత్మ, సర్వులను కూడా దిశి దేవత ఆత్మ సర్వాన్ దిశాన్ రక్షంతు, దేవతాత్మ ఆ ఆత్మ రక్షించుగాక అని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నా చేత్తో నేను ఒకసారి అందించాలి కదా, స్వార్థం ఎక్కడైనా ఉంటుందండి, స్వార్థం లేని పరమార్థం ఎక్కడి నుంచి వస్తుంది. వారికి ఈ పత్రాన్ని నేనుగా చివరిలో అన్న ఈ మాట తప్ప వేరే దోషం ఏమీ లేదు. అందుకంటే చమత్కారం అనేటువంటిది ఉండాలి. అది అద్భుతంగా ఉంది. మళ్ళీ చెప్పానని కాదు, ఇప్పటికి ఎన్నో ప్రసంగాలు విన్నాం, చూసాం, అన్నిటిని అనుభూతి చెందాం. చివరిలో ఇంకొక మాట కూడా చెప్పారు. ఆ బాలీలో చేస్తున్నటువంటి ఆ మారడానికి అద్భుతమైనటువంటి విషయాల్ని మనకు అందించినందుకు వారికి మరొక్కసారి కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరి పీఠం ఎక్కడుందో అందరికీ తెలుసు. కానీ గుజరాతీపేట ఆ మార్గం పేరే జగద్గురు శంకరాచార్య మార్గం అని రూపుదిద్దుకున్నది. అక్కడ ఉన్నటువంటి ఆ పీఠం వారికి, అలాగే ఉపనిషత్ మందిరం, మా నగేష్ గారు ఎప్పుడు బయటపడరు, అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, వెనక ఉంటూ ఉంటారు, ముందుకు మేము తోస్తూ ఉంటాం, అంతే. ఆయన లేకపోతే మేము చేయలేం కనుక వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లా గుజరాతీపేట బ్రాహ్మణ సంక్షేమ సంఘం అని ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఉన్నాయండి. అంచేత వారు పన్నాల నరసింహమూర్తి గారు అధ్యక్షులు, వారు తరపున వారికి దుశ్శాలువులతో సత్కరిస్తున్నారు. కూర్మనాథ స్వామి వారికి ఎంత ప్రీతిపాత్రమో మరి కూర్మనాథుడు అంటే, అన్నింటినీ దర్శించుకోవచ్చు కాక, కానీ ఆ ఆనందం ఇక్కడ వ్యక్తం పరిచేశారు. అటువంటి ఆ వ్యక్తి అక్కడి నుంచి ప్రసాదం తీసుకుని వచ్చారు. ఆ స్వామి తాలూకా ఆశీస్సులు కూడా అందజేస్తున్నారు. ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ అవిషా తస్మై దేవాధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతి అయం పురుష బ్రహ్మణస్పతి. అంచేత బ్రహ్మణస్పతి సత్కారం చేస్తున్నట్లుగా భావిస్తున్నాం. నాగేంద్ర గారు ఇంకా వారెవరో వస్తున్నారు. అలాగే పాతపట్నం నుంచి కూడా వచ్చారు నాగేంద్ర గారు. మాకు ఇదొక పెద్ద పరంపర అండి. ఎవరినైనా దగ్గరికి వచ్చి దర్శించుకోవాలనేటువంటి కోరిక మా అందరిలో ఉంటుంది. ఏదో రకంగా మిమ్మల్ని దర్శించుకోవాలి. జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున నిజంగా ఆ రక్షక భటులందరూ రావడం, వారికి మీరు రక్ష, నీకు నేను రక్ష, నాకు నువ్వు రక్ష అన్నట్టుగా బాక్యంగా వాళ్ళైతే అంతరంగంగా మీరున్నారని చెప్పి తెలియజేస్తూ ఆనందిస్తున్నాం. విశ్రాంతి తెలుగు పండితులు సత్యసాయి ప్రవచనాల్ని నిర్విరామంగా ప్రవచనం చేస్తూ అందరికీ అందిస్తున్నటువంటి నాగేంద్ర గారు, ఆంధ్ర భాషా పండితులు. అలాగే ఉపనిషత్ మందిరం తరపున గోవిందు సరస్వతి గారు, వారు సత్కరిస్తున్నారు. అనురాధ గారు కూడా, అరుణ గారు. అరుణ్ గారు ఒకసారి రండి. అమ్మ సరస్వతి గారు వెళ్ళండి. డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు స్వామి గారు, డాక్టర్ స్వామి గారు, ఆమ్దాల వలస డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారు డాక్టర్ స్వామి గారు, ఎన్ఎస్ఎన్ స్వామి గారు. వారు వారికి కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రలు అవుతున్నారు. బంగారయ్య శర్మ గారి కృపాకటాక్ష వీక్షణాలకి. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఆయన యందు
మమత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళే. పరమేశ్వరార్పణమస్తు. కొత్తూరు నుంచి వచ్చారు, ఎప్పుడో కలుసుకున్నారట. ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షంగా మహనీయులు మహాత్ములు వచ్చినప్పుడు వెళ్ళి సందర్శించాలి మనమే. ఎలాగోలా తెలుసుకోవాలి వాళ్ళు ఎక్కడున్నారు అని. అలా తెలుసుకుని వచ్చినందుకు వారికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం వారి తరపున. ఇంకా ఎవరైనా వచ్చి ఒకవేళ అంటే రమ్మనమని బలవంతం కాదు, మహాపురుష సంశ్రయం దొరకడం చాలా కష్టం. ఒకసారి వారి ఆశీస్సుల్ని పొందవలసి. వారి పేరు ఎప్పుడు దగ్గర దగ్గర ఈ 3 రోజుల్లో 100 సార్లు వారు భట్ల విశ్వనాథం గారి మనవలు. గుజరాత్పేట పేరు రావడానికి వాళ్ళ తాతల ముత్తాతల నుంచి గుజరాత్పేట లక్ష్మేశ్వర స్వామి ఆలయం, జగన్నాథ స్వామి ఆలయం పూర్వపు ట్రస్టీలు. ఇక స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఒకసారి చేసుకొని కార్యక్రమం మనం ముగింపు చేసుకుంటున్నాం. మరి 3 రోజులు చక్కగా మనకి ఈ కార్యక్రమం ఇంత చక్కగా నడపడానికి ప్రధానంగా కారకులైనటువంటి మన కార్తికేయ శర్మ, ఉపనిషద్ మందిర అధ్యక్షులు నగేష్ గారు, చివరిగా వందన సమర్పణ కార్తికేయ శర్మతో మనం ఈ కార్యక్రమానిగా ముగింపు చేసుకుంటున్నాం. వందన సమర్పణ. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం ప్రారంభంలో ఒక చిన్న విషయంలో హైదరాబాద్ వెళ్ళినప్పుడు గురుగారిని కలుస్తాను గురుగారు అంటే తప్పకుండా రాండి అన్నారు. అసలు ప్రారంభంలోనే 2 ఏళ్ల క్రితం వెళ్ళాం, ఫోన్ చేసి తప్పకుండా రండి, మీ తాలూకా విశేషాలన్నీ తెలుసుకొని చాలా సంతోషం, మీరు శ్రీకాకుళం నుంచి వచ్చారు, ఉపాసకులు అంటున్నారు అని చెప్పి మొట్టమొదటిసారి కలయికలోనే ఆయన శేషవస్త్రం వేసి పంపించారు. ఆ తర్వాత వస్తున్న సంవత్సరంలో శంకర జయంతి ఉత్సవాలు చేస్తున్నాం, మీరు శ్రీకాకుళం నుంచి తప్పకుండా రావాలి అని చెప్పారు. అప్పుడు శ్రీకాకుళం నుంచి నేను వెళ్ళినప్పుడు అత్యంత పెద్ద వేదిక, శాస్త్రార్థ పండితులు, వేదార్థ పండితులు అక్కడికి వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోవడానికి వీల్లేదు, ఈ 2 రోజులు ఇక్కడే ఉండాలి, ఈ 2 సభలు చూసి ఆ తర్వాత కానీ వెళ్ళాలి, లేదు వెళ్ళిపోతామంటే అదిగోండి కారు అక్కడ ఉంది, లేదంటే ఇక్కడ ఉండండి అని చూపించి చాలా వాత్సల్యంతో ఆ రోజు 2వ పరిచయానికి అంత వాత్సల్యం చూపించిన మహానుభావులు ఆయన. అదే వేదిక మించి శ్రీకాకుళం నుంచి ఫలానా పరంపరలో ఈయన వచ్చారని చెప్పి శృంగేరి జగద్గురుల ఆశీర్వచనంతో కూడుకున్నటువంటి శేషవస్త్రాన్ని, శంకరాచార్యుల వారి మూర్తిని నాకు అందించిన మహానుభావులు. మొన్న మరలా వెళ్ళి కనుక్కున్నప్పుడు తప్పకుండా వస్తాం అని చెప్తే వచ్చారు. దానికి ప్రారంభంగా మొట్టమొదట ఫోను మా నగేష్ శర్మ గారికి ఫోన్ చేస్తే తప్పకుండా చేద్దాం అని చెప్తూ ఫలానా గైడ్లైన్స్ ఇలా తీసుకోండి, ఈ సూచనలన్నీ మా వాళ్ళందరితో చెప్పండి అని ఆయన నాకు వెన్నుదన్నుగా ఆయన సపోర్ట్ ఫస్ట్ ఫోన్ ఆయనదే. ఆ వెంటనే మా శ్రీరామూర్తి శర్మ గురువు గారికి, ఆయనకి, అలాగే మా నాన్నగారికి వారికి చెప్తే వారు కూడా తప్పకుండా చేద్దామని అనుగ్రహించారు. ఆ వెంటనే దీనికి మొత్తం ఈ పేపర్ కానీ లేకపోతే అందరికీ పంచడానికి కానీ జిఎన్వి జ్యువెలరీస్ వాళ్ళు అందించారు. ఆ తర్వాత మా టీవీ 5 వాళ్ళు కూడా వచ్చి బ్రాడ్కాస్ట్ తీసుకున్నారు. అలాగే మా బాలాజీ ప్రసాద్ గారు నన్ను వెన్ను తట్టి చేతాం గురుగారు దానికి ఏముంది తప్పకుండా అని ఆయన కూడా, అలాగే మా తిరుపతి గారు, అలాగే ఈ విషయాన్ని చెప్పచ్చునో లేదో కానీ మా భవానీ గారితో చెప్తే నేనున్నాను, మీకేం ఇబ్బంది లేదు, నేను మాట్లాడతాను సార్తో, తప్పకుండా దీన్ని సగానికి నేను చేసిస్తాను అని ఆయన నాకు అందించారు. ఆ వెన్నుదన్నే ఈరోజు నాకు ఇక్కడ ఈ సభ ఏర్పాటుకి దన్నయింది. అలాగే ఎందరెందరో నాకు వెనకుండి నడిపించి, అలాగే మా
నిష్టల నరసింహమూర్తి గారు మహాదేవ అని పిలుస్తూ ఉంటా. వారు కూడా ఈ 3 రోజులు ఈ సభని నిర్వహింపజేశారు. అలాగే నేను ఒక్కసారి జగద్గురు ఆదిశంకరాచార్య సనాతన సాహిత్య సాధన మండలి అని ఒక చిన్న పేరు అనౌన్స్ చేసి ఏదో తోచిన విషయాలు చెప్పాలని ప్రారంభం చేస్తే వారందరూ వచ్చి వారు కూడా ఈ 3 రోజులు పారాయణలు అందించారు. వారికి కూడా కృతజ్ఞతలు. అలాగా ఎందరెందరో వీరందరూ కూడా నాకు వెన్నుదండు నుండి నడిపించినందుకు వారందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మా గురువుగారు నాకు సప్తసతి చెప్పిన గురువుగారు, అలాగే ఈ శ్రీకాకుళంలో శ్రీ విద్య నిలబడింది ఈశ్వర సత్యనారాయణ శర్మ గారు తర్వాత అంటే శ్రీ విద్యానందనాథ సుసరాపు దుర్గాప్రసాద్ శర్మ గారే. ఇది చెప్పక తప్పని విషయం, అందరూ తెలుసుకున్న విషయం. వారితో వెళ్ళి చెప్తే తప్పకుండా నాన్న చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాం, వారు ఇక్కడికి రావడం అన్నది చాలా మంచి విషయం అని వారు కూడా నన్ను వెనుదండు పెట్టి ప్రోత్సహించిన మహానుభావులు. వీరందరి అనుగ్రహ ఆశీస్సులతో మా వెంకట్రావు మేషారు నన్ను చిన్నప్పటి నుంచి చూసి ఇవాళ ఈ మంచి కార్యక్రమం చేస్తున్నావు నాన్న, చాలా సంతోషం, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావని నన్ను ఆశీపూర్వకంగా అభినందిస్తున్న వారికి, అలాగే పేరు పేరున అందరికీ నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వస్తి. అలాగే ప్రధానమైన ఒక వ్యక్తిని మర్చిపోయాను, క్షంతవ్యూహం. ఉపనిషత్ మందిర కార్యవర్గ సభ్యుల్లో కార్యదర్శి గారు విశ్వనాథం కామేశ్వర శర్మ గారు. ఆయన కనిపించకుండా ఆయనే నేను రాకపోయినా ఇక్కడ నిర్మాల్యాలని అన్నీ తీసి వారే అన్నీ సిద్ధం చేసి వెళ్ళిపోతున్నారు. అసలు ఎక్కడున్నారు అంటే అసలు కనిపించకుండా వారి పని వారు చేసుకుంటూ వెళ్తున్నారు. వారికి కూడా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ సభా వేదిక తరఫున. అందరికీ కోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి. అయ్యా రావాలి. ముఖ్యంగా ఈ 3 రోజులు సాయంత్రం పూట మహిళామణులు వచ్చి ఎన్ని స్తోత్రాలండి, ఆ స్తోత్రాలన్నీ చదువుతుంటే నేను చాలా ఆనందించి సంతోషించి ఎక్కడ నేర్చుకున్నారమ్మా అని అడిగాను. అడిగితే చిరంజీవి వాసిష్ఠ దగ్గర కొన్ని నేర్చుకున్నామండి అని చెప్పేసరికి నేను చాలా ఆనందించాను. చిన్నవాడైనా అంటే అందరినీ ఒక తర్ఫీదు ఇచ్చి అక్షర దోషాలు కూడా లేకుండా ఒక సుమారుగా గంట సేపు వాళ్ళు ఇక్కడ పారాయణ చేశారు. చాలా ఆనందం అనిపించింది. అందుకు వారికి కృతజ్ఞతాపూర్వక అభినందనని ఆశిస్తున్న తెలియజేస్తున్నాం. అంటే దాన ప్రతిగ్రహణలు 2 ఇక్కడే జరిగిపోవాలి. ఆయన సంకల్పం అంతే. మరి ఇంకా దానికి మనం ఏం చేస్తాము? పుచ్చుకోవడం జరగాలి, ఇచ్చుకోవడం జరగాలి. ఈ భారం నేనెక్కడ మోసుకెళ్తానంటారు ఆయన. అది నిజం. ఇదే సాక్ష్యం, ఇంతకంటే వేరే సాక్ష్యం అవసరం లేదు. వాసుదేవ పరమేశ్వర మరి నాకెందుకు బరువు? నీకు బరువు అయింది, నాకు బరువు కాదా? విశేషం స్వామి, తృప్తిగా ఉంది. శ్రీకాకుళం